ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోగలగాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్కుకొనకుడి. కనుక ప్రభు దేని నుంచి అయితే మీకు విడుదలిచ్చాడో, స్వేచ్ఛను అనుగ్రహించాడో, మరలా దాని క్రిందకి వెళ్ళేలాగా మీరు ఉండకూడదు. కానీ ఈరోజు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్న నడిపింపు కిందకి మీరు ఉన్నట్లయితే శరీర క్రియలను కారణంగా చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరితో ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆయన యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు అవి మనల్ని విడుదల కలుగు చేసి స్వేచ్ఛగా ఉండేలాగా అవి సహాయం చేస్తూ ఉంటాయి. అలా స్వేచ్ఛగా ఉండడం కొరకే ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తను ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆయన నడిపిస్తున్న విధానం ఎంతో గొప్పది. కనుక నువ్వు ఏ స్థితిలోనైతే పిలువబడ్డావో ఆ స్థితిలోనే నువ్వు స్వేచ్ఛ కలిగి ఉండడానికి, ఇంకా స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో జీవించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. అయితే నీకు అన్ని విషయాల్లో నీకు స్వేచ్ఛ అనేది ఆయన అనుగ్రహించారు. కానీ ఏవి చేయకూడదో ఏవి చేయాలో కూడా ఆయన నీకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి నీ క్షేమాభివృద్ధి కలిగినట్లుగా నువ్వు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆయన నిన్ను స్వతంత్రులుగా చేశారు. కాబట్టి నువ్వు స్వతంత్రంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంది కాబట్టి ఆయన పని నువ్వు చేయాలి. పేదలకు సువార్త ప్రకటించాలి, చెరలో ఉన్నటువంటి వారికి విడిపించాలి, గుడ్డి వారికి చూపు కలుగు చేసేలాగా, అటువంటి శక్తి పొందేలాగా, ఆత్మ సంబంధమైన నేత్రాలు వారు స్పష్టంగా చూడగలిగేలాగా నువ్వు దేవుడి లేఖనాలు వారికి ప్రకటించాలి. కనుక ఈ తరం వారికి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఈ తరం వారు అందరూ కూడా వ్యర్థమైన దానికి దాసులుగా ఉండకుండా శ్రేష్టమైన దానికి దాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన స్తుతింపబడాలి. తన ప్రజలకు దర్శనమిచ్చే వారికి విమోచనను కలుగు చేశాడు. ఇంకా దుష్టత్వాన్ని మనం కప్పిపెట్టుకోకూడదు. ఆయన అనుగ్రహించినటువంటి స్వేచ్ఛను మనం పొందుకొని దేవునికి దాసులకు లోబడి ఉండాలని ప్రభు అయితే ఉదయకాలని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఈరోజు లేఖనాలు వింటున్నటువంటి నీవు గ్రహింపు కలిగి మీరు పరుగులెత్తగలగాలి. దేవుడు నీకు అప్పగించిన దాన్ని భద్రంగా నువ్వు కాపాడుకోగలగాలి. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఈరోజైతే ఆయన సన్నిధిలోని నువ్వు అనేక సమస్యలతో ఉండుండొచ్చు. కాబట్టి నీ యొక్క మనస్సాక్షి ఎలా పనిచేస్తుందో నువ్వు చూసుకోగలగాలి. కనుక నీకు అన్నింటిలోనూ దేవుడు స్వేచ్ఛను అనుగ్రహించి ఉన్నాడు. కానీ నువ్వు ఏది శ్రేష్టమైందో దాన్ని చేయడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. కనుక ఈరోజు మన కొరకే కాదు, ఎదుటివాని మేలు కొరకు కూడా మనం పరుగులెత్తాలి. అలా మనం పరుగులెత్తితే అది మనకు ఎంతో మంచిది. కాబట్టి ఈరోజు గ్రంథం అయితే మన చేతికి ఇవ్వబడింది. ఆ గ్రంథాన్ని మనం ధ్యానించాలి. ఆయన మనల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారో, ఏ విధంగా ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉన్నారో, ఎలాగైతే నడిపిస్తూ ఉన్నారో, ఏదైనా ప్రభు అయితే ఆయన నడిపిస్తున్న నడిపింపు కింద మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. యోసేపు అయితే ఫలించిన కొమ్మగా ఉన్నాడు. అతడు ఎలా ఫలించాడంటే, ఫలించిన కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి ఎలాగైతే వ్యాపించిందో అలాగా అతడు వ్యాపించాడు. అతడు అలా ఫలించాడు. కాబట్టి ఈరోజు ఏదైనప్పటికీ కూడా నీ హృదయం దేవుని వైపు ఎల్లప్పుడూ తిరిగి నీ ముసుగు నువ్వు తీసివేసి దైవ సన్నిధిలోని నువ్వు ఆయన స్తుతించడాన్ని నిన్ను ప్రతిష్ఠించుకోగలగాలి. కాబట్టి నిశ్చయముగా ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నిశ్చయముగా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, ఆయన సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి సమాధానంలో నువ్వు నడిపించబడి కృప పొందబడి ఇంకా శ్రేష్టమైన జీవితంలోకి నువ్వు అడుగు పెట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం రీతిగా ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుకుని. కనుక దాస్యం అనేటువంటిది ఇంకా మొయ్యాలని నువ్వు కోరుకోవద్దు. అగ్ని మధురంగా ఉండొచ్చు, చాలా సంతోషంగా ఒక ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ దాని మీద నువ్వు దృష్టి ఉంచక నువ్వు పరిగెట్టినట్లయితే దేవునికి ఎంతో మేలును కలుగు చేసి కృపనిచ్చి నడిపిస్తాడు. ఆమేన్. ప్రభు ఉదయకాలాన్ని గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఉండగా ఈ లేఖనాలు వింటున్నటువంటి వారు అందరూ నీ మహిమ సన్నిధితో నింపబడేలా సహాయం దయచేసి కృప చూపించమని, ప్రతి బలహీనత బంధకుల నుంచి తప్పించి గొప్ప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.